అందరికీ నమస్కారం. కుక్కటిపల్లిలో జరిగిన చిన్నారి బాలికపై హత్య నిజంగా నా మనసును కలిచివేసింది. ఒక మనిషి విచక్షణారహితంగా, రాక్షసంగా, కర్కశంగా 21 సార్లు కత్తిపోట్లతో పొడిచారంటేనే నా మనసు తల్లడిల్లిపోతుంది. ఆ చిన్నారి బాలిక ఎంత విలవెల్లాడుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా అభం శుభం తెలియని ఆ బాలికపై విచక్షణారహితంగా కత్తిపోట్లతో పొడిచి అనామకంగా చంపిన రాక్షసునిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా వ్యవహరించాలి. నిందితుడు ఎంత పెద్దవాడైనా సరే వదిలిపెట్టొద్దు. వారిని ఇమ్మీడియట్గా స్పెషల్ కోర్టు, ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేసి త్వరగా ఉరిశిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందుగా నిందితుడు ఎవరో ఇంతవరకైతే తెలంగాణ పోలీసులు అనౌన్స్ చేయలేదు. మరి నిందితుడిని త్వరగా పట్టుకొని ఖచ్చితంగా శిక్ష వేసి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి. ఇలాంటి వాళ్లకు నిజంగా ప్రజలలో కూడా తిరుగుబాటు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి దుర్మార్గులు ఈ ప్రజల సమాజంలో బతకడానికి కూడా వీల్లేదు. సో దీనిపై ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. నిందితుడిని పట్టుకోవాలి. అసలు మనిషి ఒక చిన్నారి బాలికపై 21 కత్తిపోట్ల సర్జికల్ బ్లేడ్తో అసలు వింటుంటేనే పానం తల్లడిల్లిపోతుంది. సో ఇట్లాంటి దుర్మార్గులు ఈ సమాజంలో బతుకుతున్నారంటే అసలు నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక చిన్నారి బాలికపై దీన్ని పూర్తిగా ఖండించాలి. తెలంగాణ పోలీసులు పూర్తిగా చర్యలు తీసుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలి. థ్యాంక్ యూ.